లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. జగన్ గుండెల్లో బాంబు పేల్చిన విజయసాయి రెడ్డి. ఆయన పేల్చిన బాంబు ఏంటి, ఇంకా ఏ అంశాలు మాట్లాడారు అనేది ఈ వీడియోలో మీకు పూర్తిగా తెలియజేస్తాను. ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వివరాలకు వెళ్ళినట్లయితే వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి నిన్న ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈ క్రమంలో ఆయన ఎప్పుడు బయటకు వస్తారా, ప్రెస్ మీట్ పెడతారా అని చెప్పేసి నిన్న సాయంత్రం వరకు కూడా వెయిట్ చేశాం. సో తీరా కట్ చేస్తే ఆయన్ని 7:30 గంటల సేపు విచారణ చేపట్టింది ఈడీ. ఎట్టకేలకు సాయంత్రం 7:30కి ఆయన బయటకు వచ్చారు. వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టారు. మరి అది ఫ్రస్ట్రేషన్ ప్రెస్ మీట్ అంటారో, లేకపోతే అమాయకత్వ ప్రెస్ మీట్ అంటారో, లేకపోతే కావాలని పెట్టిన ప్రెస్ మీట్ అంటారో, ఇంకా చెప్పవలసి వస్తే కన్ఫ్యూజన్ ప్రెస్ మీట్ అంటారు. ఏంటి మీ అభిప్రాయం అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మొత్తం చెప్పిన తర్వాత. ఇక ఈ ప్రెస్ మీట్లో ఆయన చెప్పుకొస్తుంది ఏంటి అంటే, ఈడీ కొన్ని ప్రశ్నలు అడిగినాయి, కొన్నిటిని రికార్డు చేశారు, కొన్నిటిని రికార్డు చేయలేదు అని చెప్పేసి అంటూనే ఈ రాజ్ కేసిరెడ్డి అనే వ్యక్తి పేరు బయటపెట్టింది నేనే కదా, కానీ ఇది మీకు తెలిసి జరిగిందా, తెలియక జరిగిందా, అసలు మద్యం కుంభకోణం అనేది జరిగిందా లేదా అని అంటే, కుంభకోణం జరిగిందా లేదా అనేది మాత్రం నాకు తెలియదు అని చెప్పేసి అన్నట్టు. అదేంటి, మద్యం కుంభకోణం జరిగిందా లేదా అనే విషయం తెలియదు అని అనడం ఏంటి? అసలు విజయసాయి రెడ్డి గారి ఇంట్లోనే వీళ్ళందరూ మీటింగ్ నిర్వహించుకున్నాము. అది ప్రభుత్వ కార్యాలయంలోనూ కాదు, ఇంకెక్కడ ప్రభుత్వ గెస్ట్ హౌస్లోనూ కాదు. ఇది సాక్షాత్తు విజయసాయి రెడ్డి ఇంట్లోనే 2 సార్లు భేటీలు నిర్వహించారు అని చెప్పేసి ఆయనే చెప్పారు. దానికి సంబంధం లేకుండా ఎవరెవరో ఉన్నారు. ఆ కన్సర్న్ మినిస్టర్ లేరు. పోనీ ఇంకా ఎవరెవరు ఉన్నారు? రాజ్ కేసిరెడ్డి, ఆయన ఎవరు ఐటీ సలహాదారులు. ధనుంజయ రెడ్డి, ఆయనకేం సంబంధం, సీఎం గారి పిఏ. మళ్ళా ఈయనెవరు? సజ్జల శ్రీధర్ రెడ్డి, ఆయన ఎవరు? డిస్టిలరీస్కి సంబంధించిన ఆయన. మరి వీళ్ళందరూ ఎందుకు ఉంటారు అక్కడ? సో ఇది పెద్ద మతలబ్ ఉంది ఇక్కడ. సరే, ఈ విషయం అసలు జగన్మోహన్ రెడ్డి గారికే తెలియదు, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదు అంటారు. ఓకే, విజయసాయి రెడ్డి గారు చెప్పిందే వాస్తవం అనుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారికి ఏమి తెలియదు. అసలు మద్యానికి సంబంధించిన పాలసీ ఏంటి, ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది అనేది ముఖ్యమంత్రికి పట్టదా? మరి అటువంటప్పుడు అడ్మినిస్ట్రేషన్ ఏం తెలుసని ఏం చేశారని అనుకోవాలి. అంటే కిందోళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు మనకి, ఎవరెవరు ఎంత దోచేసుకుంటున్నారో కూడా అర్థం కాదు. అలాంటప్పుడు ఇంక ముఖ్యమంత్రిగా ఎట్లా అర్హులవుతారు? ఇప్పుడు విజయసాయి రెడ్డి చెప్పిన మాటలు ఇవే. జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి సంబంధం లేదు, ఆయనకేం తెలియదు అని అంటే, ఒకటి తెలిసన్నా ఉండాలి, లేదా తెలియకుండా ఉండాలి. ఇప్పుడు తెలియదు అని చెప్పేసి అంటున్నారు. అంటే దీన్ని బట్టి ఆయన రక్షిద్దామని అంటున్నారా? ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ప్రకారం ఆయన తెలియదు అంటే సరిపోయిద్దిలే అని అనుకున్నారు. ఒకవేళ అదే కనుక అంటే భవిష్యత్తులో ఇంకా ఆయన రాజకీయానికి పనికిరాడని కూడా సర్టిఫికేట్ ఇచ్చినట్టే. ఎందుకంటే ఆల్రెడీ సీఎంగా చేస్తున్న వ్యక్తి అక్కడ ఏం జరిగిందో తెలియట్లేదు, ఆయనకి ఆ నెట్వర్క్ సరిగ్గా తెలియదు అని అనుకుంటే ఇక ఆయన భవిష్యత్తులో పనికిరాడు రాజకీయ నాయకుడుగా అనేది అర్థం చేసుకోవాలి. వీటిలో ఏది వాస్తవం? అలాగే ఈ మనీ ట్రాన్సాక్షన్స్కి సంబంధించి తన అల్లుడి సోదరుడైనటువంటి శరత్చంద్రారెడ్డి దానికి సంబంధించిన అరబిందో ఫార్మసీ నుంచి ఒక 100 కోట్ల రూపాయలను మీరు అరేంజ్ చేశారంట కదా అంటే, అరేంజ్ చేయలేదు, నేను రికమెండ్ చేశాను అన్నారు. ఆ పదాలు చాలా జాగ్రత్తగా వాడాలి. అరేంజ్ వేరు, రికమెండ్ వేరు. ఓకే, రికమెండ్ చేశారు, ఫైన్. 100 కోట్ల రూపాయలు రికమెండ్ చేశారన్నాం ఆయన చెప్పినట్లుగానే. ఆ 100 కోట్ల రూపాయలు రికమెండ్ చేసినప్పుడు మళ్ళీ దాని రిటర్న్స్ ఏమైనాయో నాకు తెలియదు, ఎంత ఇంట్రెస్టో తెలియదు. సరే, ఇంట్రెస్ట్ తెలియపోయినా పర్వాలేదు, కానీ రిటర్న్స్ వెళ్ళినా లేదని ఎందుకు చూడరు? మీరే కదా రికమెండ్ చేశానని చెప్పేసి యాక్సెప్ట్ చేసింది. సో దానికి సంబంధించి సగానికి సగం, అందులో ఏది ఒప్పుకోవట్లా, అటు ఇటుగా చెప్పడమే. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదంటారు, రాజ్ కేసిరెడ్డికి సంబంధం ఉందంటారు. మరి రాజ్ కేసిరెడ్డిని ఎవరు తీసుకొచ్చారు? ఇది ఎలా ఉంటే ఇంకా చాలా విషయాలను ఉదాహరణ తర్వాత ఒకటి చర్చించుకుందాం. వీటితో పాటుగా ఈ పాలసీలు, మద్యం పాలసీలు ఇవన్నీ ప్రక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పాలేరులాగా పనిచేశాడంటే ఈయన డైరెక్ట్గా చెప్పాడు, నేను ఒక పాలేరులాగా బ్రహ్మాండంగా పనిచేశాను, పాలేరులాగా పనిచేసినా కానీ నన్ను పొగబెట్టి బయటకు పంపించేశారు అని చెప్పేసి చెప్పారు. ఓకే, సో ఇది ఒక తంతు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇప్పటికీ బ్రహ్మాండంగా అభిమానమే, మాకు ఎక్కడా ఎటువంటి ఇది లేదు. కాకపోతే చెప్పుడు మాటలు విని ఆయన ఇలా చేశారు అని చెప్పేసి, ఒక నాయకుడు అనే వ్యక్తి చెప్పుడు మాటలు వింటారండి? సో అంటే ఇక్కడ నాయకత్వ లక్షణాలు జగన్మోహన్ రెడ్డి గారిలో లోపించినాయని చెప్పేసి అనుకోవాలా?
ఇది ఒక తంతు. సో ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి ఈడీ విచారణలో పలు ప్రశ్నలు అడిగారు. వాటిలో కొన్ని రికార్డు చేశారు, కొన్ని రికార్డు చేయలేదు. అవసరమైతే రెండోసారి కూడా మరలా విచారణకు పిలిచే అవకాశం ఉంది అని చెప్పేసి అన్నారు. సో రెండోసారి విచారణకు పిలుస్తున్నారు అని అంటే ఈయన ఇప్పుడు విచారణకు సరిగ్గా సహకరించలేదనే ఏమని అర్థం చేసుకోవాలి? ఈయనంతటికి ఈయనే ఒప్పుకున్నట్లు కదా, నేను విచారణకి కొన్ని సమాధానాలు చెప్పలేదు అని చెప్పేసి అనుకోవాలా? సో ఆ ప్రకారంగా చూస్తే ఇక్కడ విజయసాయిరెడ్డి ప్రెస్ మీట్ అంతా కన్ఫ్యూజన్ ప్రెస్ మీట్. కొంచెం అది రేట్ అంటారు, కొంచెం ఇటు రేట్ అంటారు, కొంచెం అది అంటారు, కొంచెం ఇది అంటారు. ఇంకా మరలా ఇందులో రాజకీయపరమైన అంశాలు కూడా ఉన్నాయి, మాట్లాడదాం దాని గురించి కూడా. ఎందుకంటే మొన్న 2025 జనవరి 25న ఆయన ప్రెస్ మీట్ పెట్టి నేను ఇక్కడ నుంచి వ్యవసాయం చేసుకుంటాను అన్నారు. నిన్న ప్రెస్ మీట్లో ఆయన ఏమంటున్నారు, రేపు 25న మరలా నేను రాజకీయంగా ఎంటర్ కాబోతున్నాను అంటారు. అంటే వ్యవసాయం అయిపోయిందేమో, ఇక 1 year వ్యవసాయం చేసేసారు, అయిపోయింది, క్లియర్. ఇక రాజకీయపరమైన అంశాల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చాలా అధ్వానంగా ఉంది. ఎన్డీఏ కూటమిని ఎక్కడ ప్రస్తావించాల. తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పేరు కూడా ఉచ్చరించాల మరలా. ఎందుకంటే ఇటీవలే కదా ట్వీట్ చేసినట్టున్నాడు, నాకు మంచి సన్నిహితులు పవన్ కళ్యాణ్ అని. పవన్ కళ్యాణ్ మంచోడు, బీజేపీ మంచోళ్ళు, కానీ టీడీపీ మంచిది కాదు, కూటమిలో ఉన్నారు. సో ఇప్పుడు ప్రభుత్వం బాగోలేదు అంటే చంద్రబాబు నాయుడు పరిపాలన బాగలేదు, ప్రభుత్వ పరిపాలన బాగలేదని. అప్పుడు బీజేపీ, జనసేన, టీడీపీ 3 ఉండాలి, ఆ 3టిని అనాలి. కానీ కేవలం చంద్రబాబు నాయుడే బాగాలేదు, చంద్రబాబు నాయుడు పరిపాలన దరిద్రంగా ఉంది అంటారు. ఇది ఇక్కడ వరకు తీసుకుందాం. ఇంకొక మాట, కూటమిగా వీళ్ళు ఉన్నంత కాలం జగన్మోహన్ రెడ్డి గెలవడో, ఇది రాసి పెట్టుకోండి అన్నాడు ఆయన. ఇదే జగన్ గుండెల్లో బాంబు పేల్చింది విజయసాయిరెడ్డి. ఏంటి అంటే కూటమి కలిసి ఉన్నంత కాలం జగన్మోహన్ రెడ్డి గెలవడు. పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో చెప్పారు 15 ఏళ్ళు ఉండాల్సిందే కూటమి అని. ఈ 15 ఏళ్ళు అంటే 3 tenures, 3 tenurలు జగన్మోహన్ రెడ్డి గెలవడా. ఇక్కడ విజయసాయిరెడ్డి ఇంకొక బాంబు కూడా పేల్చాడు. మరి ఆ హింట్ ఆయనకు అర్థమైందో లేదో తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డికి ఉద్దేశించి చెప్పాడు అనుకోండి. బహుశా ఆ కూటమి విచ్ఛిన్నం అయితేనే తప్ప మీరు గెలవడానికి స్కోప్ లేదు, ఆ విచ్ఛిన్నం చేసే తెలివితేట మీ దగ్గర ఉన్న వాళ్ళలో ఎవరి దగ్గర లేవు అని అన్నారు. అంటే ఈయన దగ్గర ఉండయా? అంటే ఈయన దగ్గర ఆల్రెడీ ఉన్న వాటిని ఉపయోగించుకున్నారా? 2019లో జగన్మోహన్ రెడ్డి సీఎం అవడానికి గల కారణం ఆ కూటమి విచ్ఛిన్నం చేసేలాగా చేశారని అనుకోవాలా? అంటే అప్పట్లో టీడీపీ జనసేన మధ్య జరిగిన వారు, బీజేపీ టీడీపీకి మధ్య జరిగిన వారు, అందులో కూడా విజయసాయిరెడ్డి పాత్ర ఉందని అర్థం చేసుకోవాలా? ఇది చాలా లోతుగా ఆలోచించాలి. సో ఇప్పుడు మళ్ళీ ఇండికేషన్ ఇస్తున్నారా జగన్మోహన్ రెడ్డికి? లేదు, నన్ను గుర్తించండి, మీరు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు కలిసి ఉన్నది కానీ మీకు గెలవరు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో చెప్పారు, పవన్ కళ్యాణ్ పేరు ఉచ్చరించలా. సో ఇప్పుడు మీరు అది గుర్తించి నన్ను కనుక మరలా దగ్గరికి తీసుకుంటే నేను మరలా ప్లాన్ చేస్తాను, ఆ కూటమి బద్దలవుతుంది, అప్పుడు మరలా మీరు సీఎం అవుతారు. కూటమి బద్దలైనా బద్దలవ్వకపోయినా ప్రజలకు ఒక క్లారిటీ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారికి మరలా ఇంకోసారి సీఎంగా ఇవ్వకూడదు అనేది. అది ఒక క్లారిటీ ఉంది. సో ఇవాళ విజయసాయిరెడ్డి వచ్చేసి వీళ్ళు కలిసి ఉంటే మీరు గెలవరు, కలిసి ఉంటే మీరు గెలవరు అంటే విడిపోయినా కానీ గెలవడం చాలా కష్టం. చూస్తూ ఉండండి మీరు. ఇప్పుడైతే అనుకుంటున్నారు కానీ రేపు, ఎందుకంటే వీళ్ళు పెడుతున్న ప్రెస్ మీట్లు, ఇస్తున్న నినాదాలు, ప్రజలను భయభ్రాంతులకు గురి చేయటం కావచ్చు, ఇప్పటికీ మాట్లాడుతున్న ఆ రప డైలాగులు కావచ్చు, ఈ నేపథ్యంలో ఆ గ్రాఫ్ మరింత అవసరమైతే ఇంకా కాంగ్రెసో లేదా ఇతరత్ర వేరే పార్టీలైనా పుంజుకోవడానికి అవకాశం ఉంటుంది, కానీ ఇది కష్టం అని చెప్పేసి కొంతమంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడతారు. సరే, ఈ టాపిక్లోకి వచ్చేసరికి ఈ రకంగా చెప్పుకొచ్చారు, ఇంతవరకు బాగానే ఉంది. ఇక అసలు బస్ట్ అయింది ఎక్కడ అంటే ఇక్కడే, క్వాటరీ, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న క్వాటరీ. ఈ క్వాటరీ వలన జగన్మోహన్ రెడ్డి గారు నాశనం అయిపోయారు అని చెప్పేసి అంటారు. ఇంకా పంది కుక్కలని ఆ పదం ఈ పదం, బలిసిన వాళ్ళు మామూలుగా కాదు బలిసిపోయారు. అంటే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాగానే, అధికారం చేపట్టిన వెంటనే వీళ్ళందరూ చుట్టూ చేరి విజయసాయిరెడ్డిని కట్ చేసేసారట. సో తన ఆవేదనని వ్యక్తపరిచేశారు. ఇక ఇదిగో నన్ను ఇలా కట్ చేసేసారు. అసలు మామూలుగా ఇంకో డైలాగ్ అన్నారండి, మీరు నెంబర్ 2 కదా, ఈడీ అడిగిన క్వశ్చన్ అంట, మీరు నెంబర్ 2 కదా, మిమ్మల్ని మరి మీకు తెలియకుండా ఎలా ఉంటుంది అది అని చెప్పేసి అన్న. ఈయన భలే చెప్పాడంట ఆన్సరు. ఏంటది? అసలు నెంబర్ 2 అనేది ఉండదా? నెంబర్ 2 అనేది ఎందుకు ఉండదు? ప్రాంతీయ పార్టీల్లో నెంబర్ 2 ఉండదా? నేషనల్ పార్టీలో లేదంటే ఓకే,
ప్రాంతీయ పార్టీల్లో నెంబర్ 2 లేకుండా ఎలా ఉంటుంది? ఇప్పుడు టీఆర్ఎస్ తీసుకోండి, బీఆర్ఎస్ టీఆర్ఎస్, ఆ పార్టీలో నెంబర్ 2 ఎవరో తెలీదా? కేటీఆరే కదా. పోనీ మన ఆంధ్రప్రదేశ్లో తీసుకోండి, టీడీపీలో నెంబర్ 2 ఎవరండి? లోకేష్ కాదా? ఇంకెవరు ఉన్నారా చెప్పండి. అలాగే జనసేనకి తీసుకోండి, నెంబర్ 2 ఎవరు? నాదెండ్ల మనోహర్ కదా. లేదు. మీ వైసీపీనే తీసుకోండి, నెంబర్ 2 ఎవరు? మొన్నటిదాకా మీరు కాదా. కాకపోతే మనం తప్పించుకోవడానికి అనుకూలంగా ఉండడం కోసం అప్పుడు నెంబర్ 2గా అసలు నెంబర్ 2 అనేది లేదంటారు. తర్వాత నెంబర్ 2గా భావించేవారు మీరంటారు. జగన్మోహన్ రెడ్డి గారి గుండెల్లో మాత్రం బ్రహ్మాండంగా ఉండానంటారు. ఇలా అన్ని కాంట్రడిక్ట్ స్టేట్మెంట్స్ అన్నమాట. సో ఆ తరహా మాటలు మాట్లాడి ఎవరిని కన్ఫ్యూజ్ చేద్దామని మీరు ఎన్ని కన్ఫ్యూజన్ స్టేట్మెంట్స్ ఇచ్చినా మీరు కన్ఫ్యూజన్లో ఉంటారు, కానీ ప్రజలు కన్ఫ్యూజ్ అవ్వరు. ఏది ఇప్పుడు 1 ఇయర్ వ్యవసాయం అయిపోయింది, తీసేయండి. ఆ రాజకీయ పార్టీ అంటే మీరు బీజేపీలోకి వెళతానికి విపరీతంగా ట్రై చేశారు అనే వార్త మీడియా చర్చల్లో బీభత్సంగా ఉంది. మిమ్మల్ని బీజేపీలోకి వెళ్లకుండా చంద్రబాబు నాయుడు గారే అడ్డం పడ్డారు అనేది కూడా క్లారిటీ ఉంది. అందు గురించే మీకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పైన కొంత ద్వేషం ఉంది అనే భావన కూడా ఉంది. అందుకని చంద్రబాబు నాయుడు అంటేనే కోపం అని, సో బీజేపీలోకి మాత్రం ఎట్టి పరిస్థితులు ఇప్పుడు రానియొద్దు అని చెప్పేసి ఆ టాక్ ఉండడంతో ఇప్పుడు ఏం చేయాలి? వైసీపీకి వెనక్కి వెళ్ళాలా, తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళాలా, వెళ్ళలేం, జనసేనలోకి వెళ్ళాలా, రానీరు, బీజేపీలోకి వెళ్దామా, అడ్డం పడ్డారు. సో ఇలా ఉన్నాయి అని ఆయనే చెప్పుకొచ్చారు. సో అనేక రకాలైన వార్తలు వస్తాయి. సరే ఎవరైనా అనుకున్నా కానీ మా కొత్తగా రాజకీయ సంచలనాలు చూడబోతున్నారు అంటారు. ఈ రాజకీయ సంచలనాలు ఏంటో తెలియదు. మరి ఒకవేళ ఆయన ఏమైనా కొత్తగా పార్టీ పెడతారా? అఫ్కోర్స్ జర్నలిస్ట్ ఆయన కూడా గట్టిగా నేర్చుకున్నారు అనుకోండి. సో కొత్త రాజకీయ పార్టీ పెడతారా, లేదా ఇంకేదైనా ఫోరం పెడతారా, ఏం పెడతారో అనేది మరి రేపు 25వ తేదీన తెలుస్తుంది. అయితే అక్కడ మాత్రం ఆ క్వార్టరీ అది ఇది అని గట్టిగా వాయించేశారండి. ఆ విషయంలో ఒక క్లారిటీతో ఉన్నాడు ఆయన. ఆ బస్ట్ అయింది మాత్రం చాలా క్లారిటీగా గట్టిగా సజ్జల రామకృష్ణారెడ్డిని వేసుకున్నారు. అందరికీ తెలుసు, మామూలుగా కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ఎరకాటంలో పడతారా? అది కాదు ఇది కాదు అదని. అసలు 2018 మూమెంట్లో వాళ్ళిద్దరి మధ్య టీడీపీ జనసేన మధ్య క్లాష్ రావడానికి విజయసాయిరెడ్డి అప్పుడు బాగా పనిచేశాడు కాబట్టి అనుకుంటా. లేకపోతే అప్పట్లో మన ఇతని పేరు ఏంది, ప్రశాంత్ కిషోర్ అనేవాడు ఉన్నాడు కదా, వాడిని నమ్ముకొని చేశారా? ఇలా అనేక రకాలైన మొత్తం ఇవన్నీ కలిస్తేనే అప్పుడు ఆయనకు గెలుపు వచ్చింది అనుకోండి. సో ఇప్పుడు విజయసాయిరెడ్డి డైరెక్ట్గా చెప్పుకొచ్చింది ఏంటి అంటే, కూటమి ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డి గెలవడం, ఇది మాత్రం రాసి పెట్టుకోండి, అండర్లైన్ చేసుకోండి అన్నారు. ఈ క్వార్టర్ ఉన్నంతకాలం కూడా అంతే మీ పరిస్థితి అని చెప్పేసి అంటున్నారు. సో ఈ ప్రెస్ మీట్ సారాంశంలో ప్రధానంగా ఆయన చెప్పుకొచ్చింది ఏంటి అంటే, ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి నాకే పాపం తెలియదు, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలియదు అని చెప్పి చెబుతున్నారు. సో మరలా పిలుస్తారు, ఈడీ దగ్గర ఎటువంటి ఎవిడెన్స్లు లేకుండా పుసిక్కిని పిలవరు. ఆ నెక్స్ట్ ఇవాళ మిథున్ రెడ్డి కూడా హాజరు కాబోతున్నారు ఈడీ విచారణకి. ఏం జరగబోతుందో గుండెలో దడదడలాడిపోతూ ఉంది. ఇప్పుడు వీళ్ళిద్దరు మాట్లాడిన తర్వాత కామన్గా మరలా ఇద్దరిని పిలిచి ఎదురు కూర్చోబెడతారా? ఏం చెప్తారు? ఇప్పుడు ఈయన విడిగా చెప్పింది, వీళ్ళిద్దరిని రేపు కలిపి కూర్చోబెట్టి ఇదిగో నువ్వు ఇది చెప్పేసావని అంటే, అమ్మ నువ్వు ఇది చెప్పావా అని అనుకుంటారా? ఏం జరగబోతుంది? ఇదంతా కూడా పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్ లాగా ఉంది. మరి దీనివల్ల ఎంతమందికి హార్ట్ అటాక్లు వస్తాయో తెలియదు, కానీ చాలామంది గుండెల్లో మాత్రం దడపడుతుందనేది మాత్రం వాస్తవంగా రాజకీయ విశ్లేషకుల ప్రభుత్వం. మరి చూద్దాం ఏం జరగబోతుంది అనేది. మీరేమనుకుంటున్నారా విజయసాయిరెడ్డి ప్రెస్ మీట్ పైన అనే అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.